నమస్కారం అయ్యా, నా పేరు రామచంద్రుడు, ఎం రామచంద్రుడు. దొబ్బుడుపల్లె గ్రామం, కోడూరు గ్రామం పొలంలో నాకు పొలం ఉన్నది. ఆ పొలము నేను చేసుకుంటూ ఉండా 50 సంవత్సరాల నుంచి. అయినా కానీ నాకు కాలు పోయింది. కాలు పోయి మంచనం అన్నా. దాన్ని ఏం చేసినారు ప్రజలు కొంతమంది 1-2 అని చెప్పి ఎక్కించుకున్నారు ఎంఆర్ ఆఫీస్లో. రిజిస్టర్ ఆఫీస్లో ఏమీ లేవు, మా పేర్లు వస్తున్నాయి. మా అబ్బగారి కావాల్సిన నుంచి ఉండే భూములు కూడా ఉన్నాయి. అటువంటి దానికి వచ్చి ఇక్కడ కలెక్టర్ గారిని అడుగుతున్నాం. దానికి ఏం చేశారు వాళ్ళు, ఎంఆర్ఓకి రాసినారు. ఎంఆర్ గారు ఏం చేశారు, ఈసీఆర్హెచ్ తాపు అన్నారు. ఈసీఆర్హెచ్ తెచ్చినాక ఏమన్నాడు, నా చేత కాదు కోర్టుకు వేసుకోపో అన్నాడు. కోర్టుకు వేసుకోపోవడం ఎలా కలెక్టర్ గారిని వచ్చి కలిసిన. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాసినారు. నీకు న్యాయం నేను చేస్తానని చెప్పినారు. దాన్ని దయ ఉంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కలెక్టర్ ఆఫీస్కు 7 నెలలు అయితే తిరగబట్టి 8 సార్లు వచ్చినాయి. ఇప్పటికి ఇది మళ్ళీ 9వ వచ్చినా. అది న్యాయం చెప్పింది. ఇప్పుడు ఆర్డీఓ చేయకపోతే నేను చేస్తానని చెప్పినారు మేడం గారు. దయ ఉంచి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మేడం గారు చేస్తారని నమ్మకం ఉందా? అదే నమ్మకం ఉంది అనేది తెలియదు కదా మనకు. అది చేస్తుందా లేదా ఆయమ్మ తల్లి, ఇంకా మహాతల్లి, ఇంకా మనకేం తెలుస్తుంది. అది ఆయమ్మ చేసే బాధ్యత ఆయమ్మది. న్యాయం చేస్తారని చెప్పి నేను దయ ఉంచి వాళ్ళని అడుగుతానా, వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. అది నాకు కాలు లేదు, ఒక కాలు తీర్మానంగా పోయింది. పర్సంటేజీ డాక్టర్ సర్టిఫికేట్లో 100 సర్టిఫికేట్ ఉంది. దానివలన నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ వాళ్ళని అడుగుతున్నా.